హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. సో ముందుగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాక లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ పెట్టి మనం కట్ చేసుకుంటాం కదా. ఎప్పుడైనా నేనైతే చిన్న సైజు నుంచి బ్యాక్ పార్ట్ వరకు, అంటే చిన్న సైజ్ అంటే మనకు షేప్ బెల్ట్లో స్టిచ్చింగ్ చేసే దాంట్లో షేప్ బెల్ట్ చిన్న సైజ్ కదా, ఫస్ట్ చిన్న నుంచి పెద్ద సైజు వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో స్టార్టింగ్ నేను ఇలా షేప్ బెల్ట్లు రెడీ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్టిచ్చింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో షేప్ బెల్ట్లు అయితే నేను రెడీ చేసుకున్నాను చూడండి. 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా షేప్ బెల్ట్ అని తీసుకోవాలన్నమాట. తీసుకొని మనకు బ్లౌజ్ పీస్ ఫ్రంట్లో వచ్చేది నీట్గా మనకు బ్లౌజ్ పీస్లో 2 కలర్స్ ఉంటాయి కదా, ఏదన్నా కలరు సెట్ కాండి మనం బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. సో కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో నేనైతే ఒక స్టిచ్ అనేది వేసాను. నేను బ్లౌజ్ పీస్ 2 తీసుకుంటాను, లైనింగ్ పీస్ 1 తీసుకుంటాను. లైనింగ్ పీస్ ఇలా పైన పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ని కింద రెండు పెట్టేసి చూడండి, ఇక్కడ ఇది వచ్చింది కదా. సో ఈ వైట్ కలర్లో వచ్చింది కదా, క్రీమ్ కలర్లో, అది లోపలికి వెళ్ళిపోయే విధంగా సెట్ చేసుకున్నాను అనమాట. సో చాలామంది షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా క్లాత్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అలా ఓపెన్లోనే ఉంచుతారు. నేను అలా ఓపెన్లో ఉంచకుండా లోడింగ్ పద్ధతిలో మనకు ఓవర్లాక్ చేసినట్టు ఈ మనకు ఎక్స్ట్రా క్లాత్ 1/2 ఇంచ్ ఉంటుంది చూడండి, అది లోపలికి ఉండే విధంగానే నేనైతే స్టిచ్ చేస్తాను. సో వీడియోను నేను క్లారిటీగా తీయడానికి నేను ఈ బ్లౌజ్ని నేను 2 వీడియోలుగా సెట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్స్లో ఫ్రంట్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అక్కడి వరకు చూపిస్తానన్నమాట. సో నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు ఖచ్చితంగా చూడండి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్లను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను చూడండి. మన దగ్గర ఉన్న హ్యాండ్స్ ఎప్పుడైనా లైనింగ్ పీస్లో అతుకులు అనేటివి వచ్చాయి. సో లైనింగ్ పీస్లో ఈ అతుకులను జాయింట్ చేస్తున్నాను చూడండి. మనం ఎప్పుడైనా అతుకులు జాయింట్ చేసేటప్పుడు ఇలా 1కి 2 సార్లు చూసుకోవాలన్నమాట. కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా లేదా అనేది పెట్టేసుకొని సైడ్ జాయింట్లు అనేటివి నేను 2 హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు చేసేసి ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకొని బ్లౌజ్లోని పీస్ తీసుకొని ఇలా అయితే బ్లౌజ్లోని పీస్కి అతుకులు రాకుండా కట్ చేశాను అనమాట. మీరు ఒకసారి ఈ బ్లౌజ్ పీస్ కటింగ్ ఎలా అతుకులు రాకుండా కట్ చేశారు చూడాలంటే లాంగ్ వీడియో వెళ్ళి చూడండి, ఛానల్ విజిట్ చేసి. సో మనకు హ్యాండ్స్కి బ్లౌజ్ పీస్ హ్యాండ్ సీదాలో పెట్టేసుకొని ఈ లైనింగ్ పీస్ని పైన మనం రివర్స్గా పెట్టుకోవాలి. రివర్స్గా పెట్టేసుకొని కిందికి మన బ్లౌజ్ హైట్ ఎంత అవసరం ఉందో అంత మెజర్మెంట్స్ తోటి 1/2 ఇంచా పాదం మందమా అనేది మనం డిసైడ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చాలామంది హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు మిస్టేక్ అనేది చేస్తారు. అది ఏ మిస్టేక్ అంటే మనము హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడే చంక డౌన్ అనేది కట్ చేస్తారు. ఆ చంక డౌన్ సరిగ్గా తెలియక కొత్తగా నేర్చుకునే వాళ్ళు వెనక ముందు తెలియక ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఇవన్నీ అర్థం కాక చాలా మిస్టేక్స్ అనేటివి చేస్తారు. సో నేను నేర్చుకునేటప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడైనా హ్యాండ్స్ కటింగ్ చేశాక చంక డౌన్ అనేది కట్ చేయను. చూడండి, 2 హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతనే ఒక హ్యాండ్ పైన ఇంకొక హ్యాండ్ రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని అప్పుడు హ్యాండ్ అనేది చంక డౌన్ అనేది కట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా రివర్స్ తీసుకొని నేనైతే కదలకుండా ఒక 2-3 పిన్నులు అయితే పెట్టుకున్నాను. మనకు బ్లౌజ్ పీస్ చాలా ఇట్లా సన్నం ఉంది కదా, ఖచ్చితంగా బుగ్గలు అనేటివి వస్తాయి కాబట్టి నేనైతే ఒక 3 పిన్నులు అనేటివి కదలకుండా, మనకు స్టిచ్చింగ్ స్పీడ్గా కావాలంటే
ఊరికే మనం క్లాత్ అనేది వెనకకు ముందుకు అయిందా లేదా అనేది చూసుకునే బదులు ఇలా వీడియోలో చూసిన విధంగా ఒక 3 పిన్నులు అయితే పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా మనకు స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఊరికే మనం క్లాత్ వెనుకకుందా ముందుకుందా అనేది చూసుకునే అవసరం లేకుండా వచ్చేస్తుందన్నమాట. సో పిన్ అనేది ఇక్కడ వరకు పెట్టి నేను ఒక స్టిచ్ వేసినాక ఇక్కడ ఉన్న పిన్ని వెనక సైడ్ పెట్టేస్తున్నాను. సో దూరం కుట్టు వేసేసాక మనము స్టిచ్చింగ్ పడ్డాక ఆ కుట్లు అనేటివి బయట కనిపిస్తే మనం పీకేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇటు సైడ్ కూడా మంచిగా పిన్లు అనేటివి పెట్టేసి హ్యాండ్ అనేది బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది గమ్ అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నారు. సో గమ్ పెట్టిన వాళ్ళకి ఇలా స్టిచ్ చేయడం రాదు. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు గమ్ పెట్టి స్టిచ్ చేయడం కూడా అసలే రాదు. సో మనం అటాచింగ్ చేసుకొని కుట్టడమే బెస్ట్ అనమాట. సో గమ్ పెట్టాలనుకున్నా కానీ ఇంత వదులు బ్లౌజ్ పైన మనం గమ్ పెట్టి స్టిచ్ చేయలేము. సో ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే బయటకు వచ్చింది. మొత్తం కట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను చూడండి, 2 హ్యాండ్స్ కూడా లైనింగ్ పీస్కి అటాచ్ చేసిన తర్వాతే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసి కుట్టేశాను. చూస్తున్నారు కదా, ఇలా ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఇంకోటి కుట్టేశాను. ఇలా ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకొని 4 ఫోల్డ్గా మలిచేసుకుంటే మనకు లెఫ్ట్ రైట్ అనేది రివర్స్గా ఉంటుందన్నమాట. మనకు ఒక సైడు ఇంకో సైడు ఇలా విడివిడిగా పెడతాం కదా, ఇలా రివర్స్గా పెట్టుకుంటే లెఫ్ట్ రైట్ ఒకే దగ్గర ఉంటాయి. సో ఇలా పెట్టుకున్నాక మనము కరెక్ట్ షోల్డర్ మిడిల్ డాట్ ఖర్చు అనేది పెట్టేసుకొని ఆ ఖర్చుకి ఒక పాదం మందం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి చంక డౌన్ అనేది చూడండి నేను మొత్తం స్ట్రైటింగ్ చేస్తున్నాను అనమాట. చుట్టూరా వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా ఈ హ్యాండ్స్ అనేటివి మొత్తం 4 ఫోల్డ్ చేశాను కదా, నీట్గా షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కట్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ మనము చంక డౌన్ తీసేటప్పుడు 2 హ్యాండ్సే కట్ చేయాలి. అలాగే వెనక సైడ్ కట్ చేసామంటే మొత్తం తప్పుగా అయిపోతుంది. మనకు ఫ్రంట్లోనే చంక డౌన్ ఉండాలి, బ్యాక్ సైడ్ కూడా చంక డౌన్ వచ్చేస్తుంది అనమాట. కట్ చేసేటప్పుడు చూసుకోవాలి, 1కి 2 సార్లు చూసుకొని చంక డౌన్ అనేది ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని పక్కన పెట్టేసుకొని లైక్ అయితే ఇవ్వండి నా వీడియోకి. హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పీస్ తీస్తున్నాను చూడండి. ఫ్రంట్ పీస్ కూడా లెఫ్ట్ రైట్ ఈ బ్లౌజ్ పీస్కు మనకు ఫ్రంట్ బ్యాక్ అవన్నీ పెట్టేసుకొని లైనింగ్ పీస్ ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసి కుట్టేసాను చూడండి. అటాచ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, నేనైతే ఇలా ఫ్రంట్లో టక్స్ డాట్స్ అనేటివి చాలా ఈజీగా చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ షోల్డర్ మిడిల్లోకి ఇలా నేను ఫోల్డ్ చేసి పెట్టాను కదా, ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో ఆ ఫోల్డింగ్ దగ్గర ఇలా మార్క్ వేసుకోవాలి. అలాగే ఈ మిడిల్లో కూడా హుక్ స్పాట్ ఇలా మనకు ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ మనకు స్ట్రెయిట్గా ఉండాలి, ఒకటి క్రాస్గా అలా మడత పెట్టద్దు, స్ట్రెయిట్గా మడత పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మూల ఉంది చూడండి, ఈ మూల నుంచి స్ట్రెయిట్గా ఇలా చూసుకోవాలన్నమాట. చంకలో ఇలా చూసుకొని అక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఈ డాట్కి కిందికి మార్క్ వేసుకోవాలి, 2 సైడ్స్ వేసుకోవద్దు. ఈ డాట్కి సైడ్కి మార్క్ వేసుకోవాలి. ఈ డాట్కి మాత్రం 2 సైడ్స్ 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక 1.5 2 ఇంచ్ అండ్ హాఫ్ హైట్ చూసుకున్న నా చేతుకున్న 1 ఇంచ్ అలాగే హాఫ్ అనమాట. ఇటు సైడ్ కూడా 2.5 ఇంచ్, ఇటు సైడ్ 3 ఇంచెస్ తీసుకున్నాను చూడండి. ఈ త్రిభుజాకారంలో డాట్స్ వచ్చాయి కదా, ఇవి నిజమైన మనకు డాట్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, 4th టక్స్ కూడా నేను వాటికి కొంచెం దూరంలో ఇచ్చేసాను చూడండి. ఈ త్రిభుజాకారం మనకు కరెక్ట్గా రావాలి, అయితే మనం డాట్స్ కరెక్ట్గా పెట్టుకున్నట్టు. 2 సైడ్స్ ఒకే ప్లేస్లో డాట్స్ రావడానికి నేను ఇంకో సైడ్ ఫ్రంట్ పీస్ అనేది దీని మీద మంచిగా ఇలా నీట్గా పెట్టేసుకొని రఫ్ చేసేస్తున్నాను. కరెక్ట్ పెట్టుకోవాలి, కరెక్ట్ పెట్టుకొని ఇలా రఫ్ చేస్తే నేను వేసుకున్న మార్కింగ్ అనేది ఇంకో దాని మీద పడుతుంది. ఇంకో దాని మీద పడ్డప్పుడు మనకు 2 సైడ్స్ ఈ డాట్స్ అనేటివి ఒకే ప్లేస్లో వస్తాయన్నమాట. చూడండి ఇలా మార్కింగ్ కొద్దిగా కనిపిస్తుంది కదా, దాన్ని తిన్నుగా వేసేసుకొని నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. డాట్స్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. సో మనం ఎప్పుడైనా డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు
స్టార్టింగ్లో ఒక చిన్న రఫ్ ఇచ్చేసి చివరిలో కూడా రఫ్ ఇచ్చేసి వదిలేయాలన్నమాట. చాలామంది 2 సార్లు కుట్టేస్తారు. అలా కుట్టే దాని బదులు మనం రఫ్ ఇచ్చేసుకుంటే పోగు అనేది ఊడి రాదనమాట. చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలి. వెనకకు ముందుకు అంటిమంటే అయిపోతుంది. ఇలా చిన్నగా రఫ్ ఇచ్చేసుకొని ఈ థ్రెడ్ని అనేది కొంచెం దూరం కట్ చేయాలి. కరెక్ట్ దాని దగ్గర కట్ చేయొద్దు. సో ఫ్రంట్ డాట్స్ అనేటివి కరెక్ట్గా వస్తే మనకు వచ్చే షేప్ కూడా సూపర్గా ఫిట్టింగ్ అనేది సూపర్గా కుదురుతుందనమాట. అయితే ఈ డాట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మెజర్మెంట్స్ని బట్టి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వెడల్పు పొడవు డాట్స్ అనేటివి తీసుకోవాలి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ డాట్స్ మధ్యలో గ్యాప్ వెడల్పు అనేది తక్కువ తీసుకొని తక్కువ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. వాళ్ళ చెస్ట్ని బట్టి ఈ డాట్స్ కూడా మనము అంచనా వేసుకోవాలన్నమాట. మనకు ఈ డాట్స్ మిడిల్ డాట్ అయితే వెడల్పు తక్కువ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. డాట్స్ కూడా క్లియర్గా వచ్చేసాయని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి. బ్లౌజ్ ఫుల్ వీడియో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.